38 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాడని ఎవరు చెప్పారా? కానీ యేసుక్రీస్తు వారికి అతను ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడో చెప్పండి, చెప్పేశాడే. ఇదిగో అతడు 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడని, అతను ఎన్నో దినాల నుంచి అట్టి స్థితిలో ఉన్నాడని యేసుక్రీస్తు వారికి ఎవరైనా చెప్పారా? అంటే దేవుడికి ఎవరో చెప్పక్కర్లేదు. నీ హృదయంలో ఉన్న భారం ఆయనకి తెలుసు. నీ హృదయంలో ఉన్న భారము తెలుసు, నీ హృదయంలో ఉన్న ఆలోచన తెలుసు, నిన్ను ఎంతమంది అవమానిస్తున్నారో తెలుసు, నిన్ను ఎంతమంది నిందిస్తున్నారో తెలుసు, నిన్ను ఎంతమంది హేళనకరంగా మాట్లాడుతున్నారో ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. నువ్వు ఆయన తెలియదు అనుకున్నావు పంపించి చెప్పండి. దేవుడికి తెలుసు. వాడు ఆ స్థితిలో పడి ఉండట ఆయన చూశాడంట. ఒక్కడే పడి ఉన్నాడా? ఇంకా చాలా మంది ఉన్నారు అక్కడ. అది ఇక్కడ ఎంతమంది ఉన్నా, లేక లోకంలో ఎంతమంది ఉన్నా చెప్పండి, ఎక్కడికి మీరు పిలవడ్డారంటే మీరు ఎవరి దృష్టిలో ఉన్నారో తెలుసా? అది అండ్ అక్కడ చాలా మంది ఉన్నారు కదా, చాలా మంది ఉన్నారు. గుడ్డివారు ఉన్నారు, కుంటివారు ఉన్నారు, ఊస చేయగల వారు ఉన్నారు. చెప్పండి, ఎన్నో బలహీనతల చేత ఉన్నవారు ఉన్నారు అక్కడ. కానీ వాళ్ళందరూ ఉన్నది వేరు, ఇద్దరు పడి ఉన్న స్థితి